దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు అదరగొట్టింది. తొలి టెస్టులో పాకిస్తాన్ను ఓడించడం ద్వారా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కు దూసుకెళ్లింది. ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్లో సఫారీ టీం 2 వికెట్ల తేడాతో గెలిచింది. WTC ఫైనల్కు చేరడం సౌత్ ఆఫ్రికాకు ఇదే తొలిసారి. 4వ రోజు విజయం కోసం 121 పరుగులు చేయాల్సి ఉండగా మారక్రమ్, బవుమా నిలకడగా ఆడారు. వీరిద్దరూ 4వ వికెట్కు 43 పరుగులు జోడించారు. అయితే మారక్రమ్ అవుట్ అయిన తరువాత సౌత్ ఆఫ్రికా మళ్ళీ తడబడింది. బవుమా ఒంటరి పోరాటం చేసిన మిగిలిన బ్యాటర్లు క్రీజ్లో నిలవలేదు. ఒక దశలో బవుమా 40 పరుగులకు అవుట్ అవడంతో సౌత్ ఆఫ్రికా 99 పరుగులకు 8 వికెట్లు చేజార్చుకుని ఓటమి అంచున నిలిచింది. కానీ కగిసో రబాడా, మార్క్సో జెన్సన్ అద్భుతంగా పోరాడారు. వీరిద్దరూ పట్టుదలగా ఆడి 9వ వికెట్కు అజేయంగా 51 పరుగులు జోడించారు. దీంతో సౌత్ ఆఫ్రికా 2 వికెట్ల తేడాతో గట్టెక్కింది. పాక్ బౌలర్లలో మహమ్మద్ అబ్బాస్ 6 వికెట్లు పడగొట్టాడు. బౌమా 40, రబాడా 30, మార్కో జెన్సన్ 16 పరుగులు చేశారు. ఈ మ్యాచ్లో పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్లో 211 పరుగులకు ఆలౌట్ అవగా దక్షిణాఫ్రికా 301 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్లో పాక్ భారీ స్కోర్ దిశగా సాగిన సఫారీ బౌలర్ల దెబ్బకు అనూహ్యంగా కుప్పకూలింది. ఈ విజయంతో సౌత్ ఆఫ్రికా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో అడుగుపెట్టింది. ప్రస్తుతం WTC పాయింట్ల పట్టికలో ఆ జట్టు అగ్రస్థానంలో కొనసాగుతోంది. 11 మ్యాచ్లలో 7 విజయాలతో 66.67 విన్నింగ్ పర్సెంటేజ్తో టాప్ ప్లేస్లో నిలవడమే కాదు, WTC ఫైనల్ బర్త్ కూడా ఖాయం చేసుకుంది. కాగా ఆస్ట్రేలియా 2వ స్థానంలోనూ, టీమిండియా 3వ స్థానంలోనూ కొనసాగుతున్నాయి. మిగిలిన ఒక బర్త్ కోసం భారత్, ఆస్ట్రేలియాతో పాటు శ్రీలంక కూడా రేస్లో నిలిచింది.